శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దశంభాగాల పేరుతో మీరు ఖచ్చితంగా దశంభాగాలు ఇవ్వాల్సిందే, బైబిల్లో ఉంది, దేవుడు చెప్పాడని ఒక రిఫరెన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర దశంభాగాలు వసూలు చేయటం, ఉన్న వాళ్ళ దగ్గర లేని దగ్గర, మీ దృష్టిలో తప్పంటారా ఒప్పంటారా? దశమ భాగం అనేటువంటి పదం పాత నిబంధన పదం. నేను బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన అని చెప్పాను. ఇప్పుడు కొత్త నిబంధన కింద ఉంది సంఘం. పాత నిబంధన చరిత్రగా ఉంటుంది. పాత నిబంధన చరిత్రగా ఉంటుంది, ఇలా జరిగింది గతంలో అనేది. కానీ అందులో ఉన్నది మనం చేయం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం మేము. కొత్త నిబంధన సంఘం, చర్చ్ అంటే కొత్త నిబంధన అమ్మ. సో దశమ భాగం అనేది పాత నిబంధన పదం. ఇప్పుడు మీరు చెప్పండి, దశమ భాగం అనేది ఇప్పుడు మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా? పాత దానిలో ఉంది దశమ భాగం, మీరు ఇప్పుడు పాత వదిలేసి కొత్త దానికి వచ్చేసారు, ఇంప్లిమెంటేషన్ చేయట్లా, చేయకూడదు కదా. ఓకే, చేయకూడదు కదా, దశమ భాగం తీసుకోకూడదు కదా. తీసుకుంటున్నారు కదా. కానుక వేరు, ఓకే, దశమ భాగం వేరు. ఓకే, ఇప్పుడు నేను పాస్టర్ అన్నమ్మా, నేను ఎలా బ్రతుకుతానంటే నా దగ్గర ఉన్నటువంటి మంద ఏదైతే ఉందో, సంఘం ఏదైతే ఉందో, వీళ్ళే నన్ను పోషిస్తారు. ఏది ఫిజికల్గా వీళ్ళు నన్ను పోషిస్తారు. డబ్బు ఇవ్వడమో ధాన్యం ఇవ్వడమో నాకు చూసుకోవడంతో వీళ్ళు చూసుకుంటారు. కానుకల ద్వారా నన్ను చూసుకుంటారు. ఎందుకంటే నేను ఏం పని మీద ఉంటాను? నేను ఈ బైబిల్ బోధించే పనిలోనే ఉంటాను, ఈ పనిలోనే ఉంటాను. ఇక నేను ఏ పని చేయను, బయటికి వెళ్ళి ఏ పని చేయను. ఒక టీచర్ ఎలాగైతే టీచింగ్ మీదే ఉంటాడో, ఒక డాక్టర్ ఎలాగైతే పేషెంట్ మీదే ఆధారపడి బతుకుతాడో, అలాగే నేను ఈ మంద మీద ఆధారపడి బతుకుతాను. కాబట్టి వాళ్ళు నాకు కానుక ఇస్తారు. ప్రతిఫలంగా నేనేం చేస్తాను, వాళ్ళ స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఆ టీచింగ్ కానీ, ఆ ఓవర్ సీయింగ్ కానీ మొత్తం అంతా నేనే చూసుకుంటాను ఇదంతా. సో ఇది మ్యూచువల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఒక పూజారి ఎలా సర్వైవ్ అవుతాడు? భక్తుల మీదనే సర్వైవ్ అవుతాడు ఒక పూజారి కదా. అలా ఏంటంటే ఒక ముల్లా కానీ ఇస్లాంకి సంబంధించి ఈ భక్తి అనేటువంటి ఫీల్డ్లో నేను ఉన్నానమ్మా. నేను భక్తుల మీద ఆధారపడి బతుకుతాను. అయితే అక్కడ సంభావన అంటారు, ఇక్కడ కానుక అంటారు, ఇక్కడ ఏదో అంటారు. ఇది తప్పు కాదు, ఇది చాలా మంచిది. ఈ కానుక అనేది లేనప్పుడు ఇది కొలాప్స్ అవుతుంది వ్యవస్థ. ఈ కానుక మంద నాకు పాలు ఇవ్వకపోతే నేను ఎందుకు దాన్ని పెంచుతాను? సో అది చాలా చెదురైపోతుంది, నేను బయటికి వెళ్ళిపోతాను. సో మంద నాకు పాలు ఇస్తున్నంతసేపు నేను దాన్ని మేపుతుంటాను. నా ప్రొటెక్షన్ దానికి ఉంటుంది, దాని బెనిఫిట్ నాకు ఉంటుంది. ఇది మ్యూచువల్ బెనిఫిట్ ఇది. అలా ఏంటంటే కానుక అనేది పాత నిబంధనలు ఎలాగుండేదంటే దశమ భాగం రూపంలో ఉండేది. దశమ భాగం అంటే అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తి 10వ వంతు దేవునికి ఇవ్వాలి అనేది ఉండేది. ఎందుకంటే పాత నిబంధనలో 12 గోత్రాలు ఉండేవాళ్ళు. 13వ గోత్రం అయినటువంటి లేవి గోత్రం కేవలం దేవుడి పనిలోనే ఉండేది, మొత్తం గోత్రం అంతా. కాబట్టి ఈ మొత్తం గోత్రం పోషించబడాలంటే ఈ 12 గోత్రాల్లో ప్రతి ఒక్కరు కూడా 10వ వంతు వీళ్ళకి ఇవ్వాలి. అలా ఈ 13వ గోత్రం బతికేది, అలా ఉండేది. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి గోత్రాలు లేవు. ఇక్కడ 12 గోత్రాలు లేవు, మందిరం లేదు. ఇది చర్చ్. మందిరం కానీ, బలులు కానీ, అర్పణ కానీ, హోమాలు కానీ, పాత నిబంధన క్రతువులు, పాత నిబంధన కార్యాలు ఇక్కడ లేవు, కొత్త నిబంధనలు లేవు. పాత నిబంధనలు ఏంటి? ప్రతిరోజు ఉదయాన్నే సాయంకాలం బలి అర్పించేవాళ్ళు, పండుగలు బలి అర్పించేవాళ్ళు, చాలా కార్యక్రమాలు ఉంటాయి పాత నిబంధనలో. ఇప్పుడు అవి లేవు, చర్చిలో బలి అర్పించాం మేము. ఇప్పుడు నేను, నా కుటుంబం ఉంటుంది. ఇప్పుడు అందరూ దశమ భాగం ఇవ్వాల్సిన అక్కర్లేదు నాకు, కానుక ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కానుక అనేది దశమ భాగం అంటే ఏంటి? 10వ వంతు. ప్రతి ఒక్కరు కంపల్సరీ వాళ్ళ రాబడులు 10వ వంతు, వాళ్ళ రాబడులు 10వ వంతు వాళ్ళు ఇవ్వాలి. కానీ కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి ఎంత ఇవ్వాలి అని బైబిల్లో చెప్పలే, కొత్త నిబంధనలో చెప్పలే. మార్చుకున్నారు మీరు అనుకూలంగా? మార్చలేదమ్మా, బైబిల్ చెప్పింది చెప్తాను మీకు. లేదు సార్, ఇప్పుడు పాత నిబంధనలో ఒకటి ఉంది, దాన్ని తీసేసి కొత్త నిబంధనలో వేరేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సేమ్ అదే చెప్తా. పాత కొత్త అన్నప్పుడే పాతది కొత్త కాదు, పరిస్థితులకు అనుకూలంగా మారుస్తూ. అది ఎందుకో నేను చెప్తాను. పాత నిబంధన అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే కానుక సంబంధించి అడుగుతున్నారు. దశమ భాగం కూడా కానుకే. దశమ భాగం ఒకటే కానుక కాదు, ఇంకా చాలా కానుకలు ఉన్నాయి పాత నిబంధనలోనే. స్వేచ్ఛ అర్పణలు ఉన్నాయి, కృతజ్ఞత అర్పణలు ఉన్నాయి, చాలా రకాల కానుకలు ఉన్నాయి పాత నిబంధనలో. అందులో ఒక కానుక దశమ భాగం. సో ఇప్పుడు దశమ భాగం అనే పదం మనోళ్ళు వాడుతున్నారు కదా, ఇది పాత నిబంధన పదము, ఇది కాదు. కొత్త నిబంధనలు కానుకుంది, పాత నిబంధనలు కానుకుంది, కొత్త నిబంధనలు కానుకుంది. ఏ రోజైనా సరే దేవునికి సంబంధించిన ఈ భక్తి వ్యవస్థ నడవాలి అంటే భక్తుడి దగ్గర నుంచి ఈ వ్యక్తికి రావాలి, ఈ వ్యక్తి దగ్గర నుంచి టీచింగ్ ఇటు రావాలి. ఇది మ్యూచువల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. సో ఏంటంటే అప్పుడు కానుకుంది, ఇప్పుడు కానుకుంది. అయితే అప్పుడు ఏంటంటే ఇంత ఇవ్వాలని ఒక కొలత ఉంది, 10వ వంతు అనే ఒక స్కేల్ ఉంది అక్కడ. కానీ కొత్త నిబంధనలో ఇంత ఇవ్వాలని స్కేల్ లేదు.
ఇక్కడ ఏమైందంటే కానుక స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా దేవుని పనికి సహకరించడం నా బాధ్యత అంటూ దేవుని మీద ప్రేమతో పరిచర్య వ్యాప్తి కోసం నీవు రూపాయి ఇచ్చినా తీసుకోవాలి, 10 రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి, Yes. 1 కోటి రూపాయలు ఇచ్చినా తీసుకోవాలి. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో, ఇవ్వలేని స్తోమత ఉన్నప్పుడు నాకు మిగతా వాళ్ళు ఇచ్చుంటారు చూసావా, ఇందులో నుంచి ఆ వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని అందరితో సమానం చేయాలి. ఇది కొత్త నిబంధన. ఓకే. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆస్తులు ఉన్నవాళ్ళు తమ చర స్థిరాస్తులు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టారంట, అపోస్తలకి ఇచ్చారు ఆస్తిని. ఎందుకంటే వాళ్ళకి అంత స్తోమత ఉంది. ఓకే. అయితే వీళ్ళు ఆ ఆస్తిని తీసుకొని ఎవరెవరికి అక్కరగా ఉందో వాళ్ళకు పంచి పెట్టారు. ఇప్పుడు అందరు సమానం అయ్యారు. సో అందరు ఇవ్వాలని కొత్త నిబంధనలు లేదు. సరే, ఇప్పుడు ఇది ఫినిష్ కాలే. ఓకే. అందరు ఇవ్వాలని కొత్త నిబంధనలు లేదు. ఓకే. కానీ పరిచర్యకు సహకరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది, అందరి మీద. ఎందుకంటే నా టీచింగ్ తీసుకుంటున్న వ్యక్తి నేను మరలా టీచింగ్ చేయాలంటే నేను సర్వైవ్ కావాలి కదా, నాకు ఓకే నాకు సహకరించాలి, ఇది బాధ్యత ఉంటుంది. కానీ ఇంత ఇవ్వాలి, 10 వంతు ఇవ్వాలి, 20 వంతు ఇవ్వాలి ఇలా చెప్పను. నేను టీచింగ్ చేస్తాను, అయితే కానుక ఇవ్వాలి. వాళ్ళ స్తోమత, వాళ్ళ సామర్థ్యము, వాళ్ళ అవసరత, వాళ్ళ వ్యక్తిగతమైన ఇష్టం, ప్రేమ దేవుడి పట్ల, దాన్ని బట్టి వాళ్ళు కానుకిస్తారు. 1 రూపాయి ఇవ్వచ్చు, వాడు 10 రూపాయలు ఇవ్వచ్చు, వాడు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. ఇక్కడ ముక్కుబడిని వసూలు చేసేది లేదు. కానీ పాత నిబంధనలో దశం భాగం ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలో పాస్టర్లు దశం భాగం ఇవ్వండి అనేటువంటి పదం తప్పు. ఓకే, రైట్. ఒక వ్యక్తి 10 రూపాయలు ఇస్తాడు, ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు ఇస్తాడు. వాళ్ళ సామర్థ్యం అది, వాళ్ళ ఇష్టపూర్వకం అది. అయితే ఇంకొక చిన్న నోట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే నేను ఎందుకు కానుక ఇవ్వాలి అని అడిగాడు అనుకో, వాళ్ళ దగ్గర కానుక తీసుకోవద్దు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా ధారాళంగా ప్రేమగా ఇచ్చేది కానుక అంటారు. అది నేను ఎందుకు ఇవ్వాలన్నప్పుడు వద్దు, నువ్వు ఇవ్వద్దు. కాబట్టి దశం భాగం అనేది పాత నిబంధన పదం. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే దశం భాగం ఇవ్వండి అని అడుగుతున్నారు. వీళ్ళు ఎవరు అంటే బైబిల్ పట్ల సరైన అవగాహన లేనటువంటి పాస్టర్లు. బైబిల్ పట్ల సరైన బైబిల్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా కష్టతరమైనటువంటి పుస్తకం, అది అర్థం కాదు అది. అయితే కొంతమంది సరైన అవగాహన లేకుండా, సరైన టీచింగ్ లేకుండా పాస్టర్లుగా వచ్చారు. వాళ్ళ ఆసక్తిని బట్టి మేము కూడా దేవుడికి ఏదైనా చేయాలని వచ్చింటారు పాపం. అయితే సరైన టీచింగ్ లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దశం భాగం ఇవ్వండి అనేటువంటి ఆ పదాన్ని తీసుకుని వాడుతున్నారు తప్ప వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే కానుక ఇవ్వండి, కానుక లేకపోతే ఎలా రన్ అవుతుంది ఇది అనేటువంటి కోణంలో అడుగుతున్నారు. అయితే కొంతమంది, అంటే దీన్ని నేను విస్మరించలే, అయితే కొంతమంది ఇప్పుడు ఈ కలవరి టెంపుల్ సతీష్ కుమార్ కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కానీ ఇలా బడా సేవకులుగా చాలా మంది అవుతున్నారు, వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా. అయితే ఏంటంటే ఈ బడా సేవకులుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఏం చేస్తారంటే దశభాగం ఇవ్వండి అంటే వీళ్ళ బిజినెస్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోట్లు సంపాదించారు, పార్టీలకు ఫండ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు చేస్తున్న తప్పు. దశభాగం అనే పదం అన్నది దాంట్లో నెగిటివ్ కోణం ఉంది, పాజిటివ్ కోణం ఉంది. అయితే కొంతమంది సాదాసీదమైన పాస్టర్లు దశభాగం ఇవ్వండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కానుక ఇవ్వండి, పాత నిబంధనలు కూడా రాశారు కదా కానుక అనేది, కాబట్టి కానుక ఇవ్వండి అని అంటున్నారు. వాళ్ళ అవగాహన రాహిత్యంతో దశభాగం పేరుతో. వీళ్ళ వల్ల నష్టం ఏం లేదు, పెద్దగా వీళ్ళ వల్ల నష్టం లేదు. ఎందుకంటే కొంతమంది కానుక ఇవ్వడం తెలియదు, వాళ్ళు వచ్చి మొక్కుని వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు చెప్పొచ్చు వాళ్ళు, నేను దీన్ని ప్రోత్సహించట్లే, వాళ్ళని అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. కానీ ఈ బడా సేవకులు పదే కానుక దశభాగం అనేది దీని మీద ఒక విరక్తి పుట్టించేశారు, వాంతికి వచ్చేది చేశారు. వీళ్ళని తప్పుపడుతున్నాను నేను.